నమస్తే. ప్రస్తుతం మన కుక్కట్పల్లిలోని సంగీత్ నగర్లో ఉన్న ఒక 11 సంవత్సరాల పాపని ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రదేశాన్ని చూసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఒక ఇద్దరు అంతకులు అయితే వెళ్ళి కిరాతకంగా చంపారని చెప్పేసి తన బాడీలో కావచ్చు తన మెడపైన ఇష్టారీత్యా కత్తులతో 25 సార్లు పొడిచి మరీ చంపారని చెప్పేసి కూడా ఒక సంచలన వార్తను అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎవరు చంపుంటారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ చనిపోయే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి తనకు సంబంధించిన స్థానికులు కావచ్చు అలా కుటుంబ సభ్యులందరితో కూడా ఒకసారి మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు నా పాపను చూసిరామా మీరు? ఇప్పుడు ఆడుకుంటప్పుడు చూసినావు నాన్న, ఆడుకుంటప్పుడే చూసినావు కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? వాళ్ళ అమ్మ తెలియదు, వాళ్ళ నాన్న తెలియదు మాకు. మేము కిరాయికి వచ్చిండు, వాళ్ళు కిరాయికి వచ్చిండు, మేము ఊళ్ళోకి వచ్చినట్టు వాళ్ళు బతకనికి వచ్చిండు కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? ఇప్పుడు ఈ పాప చచ్చిపోయినాక అందరు కిరాయి వాళ్ళని తెలుసు. నేను అనుకున్న వరకు అందరు ఓనర్సే అనుకున్నా. నేను అట్లా తెలియదు నాన్న, ఏం లేదు. ఆడుకుంటప్పుడే చూసేది. ఈడికాడికి పిల్లలు మంచిగా ఆడుకుండు, బాలాడు అన్ని చేసిండు పిల్లలు కానీ తల్లిదండ్రులు అయితే తెలియదు మాకు. వాళ్ళని పిల్లని ఏం తెలుసు? తెలియదు నాన్న. పెద్ద ఎత్తున కూడా 4 ఫ్లోర్లు అంటే 4 ఫ్లోర్ల పైనకి వచ్చి చంపేసిపోయారు. అంటే ఇక్కడ కింద ఎవరు చూసి ఉండరు అమ్మ? పెద్ద ఎత్తున కూడా అని షాపులు మంది కూడా బాగానే ఉన్నట్టున్నారు ఈ ఏరియాలో కూడా. ఎవరు చూసి ఉండారంట? 24 గంటలు మందే ఉంటారు. ఎందుకు చూడరు? అది మీరు గమనించాలి. ఇక 24 గంటలు పిల్లలకు అన్నం తినిపించకుండా తిరుగుతారు, ఈయన్నే ఉంటారు, ఈయన్ని చేస్తారు, అన్ని చేస్తారు. ఎందుకు చూడరు? నువ్వు కిరాయి తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు? వాళ్ళని గమనించి అడగాలి మీరు. ఏడలేదమ్మా, ఎక్కడ లేదు. చూడు ఇప్పుడే నన్ను చూడు. మాకు సిసి కెమెరాలు కావాలి సారు. మేము ఇళ్ళల్లో పని పోతాను, ఏదన్నా ఉండదు పోతుంది, ఆడ దొరుకుతాను. మరి రోడ్డు మీద ఏదైనా చంపేదాకా మాకు ఉండాలి కదా సిసి కెమెరాలు. అడుగుతాం, ఇప్పుడు గవర్నమెంట్ సార్ని అడుగుతాం. మేము అడుగుతాం, అడగకుంటే ఊకోం సారు. మీరు కూలి చేసుకొని బతికలో ఊళ్ళో పోతే ఏం లేకనే వచ్చినాం కదా. వాడు చంపుడు ధర్మమేనా? ఆమెను పిల్లను 10 సంవత్సరాల పిల్లని చంపుతాడు అంచనా కొడుకు. వాడు దొరకాలి కానీ పెట్రోల్ పోసి తలగా పెడతాం. ఎవరేమన్నా మంచిది. ఏమన్నా దొంగదానికి వచ్చిన అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏం పోలే, ఓన్లీ పాపనే చనిపోయింది, కత్తితో పొడి చేసిరని పాప దగ్గర. ఎట్లా ఘోరంగా నేను పోయి చూసిన లోపలికి పొడతాడా ఇట్లా అన్ని అయ్యాలు బయట పడతాట పొడతాడా. కానీ షాకుతో 5 షాకులు 5 దిక్కులో పొడిచిండు లంచ కొడుకు. గాంధీకి ఏం పెట్టి తీసుకెళ్ళి రాత్రి గాంధీ తీసుకుపోయిందా? తల్లి ఎంత వలపోతుంది నాన్న. ఇంత పిల్లని ఎట్లా పెద్ద చేసినాము? ఊళ్ళో పొంటి వచ్చిన వాళ్ళం ఇంత బిల్డింగ్ కట్టడానికి ఉండద్దు తెలివి.